ఎల్నినో ప్రభావం వ్యవసాయంపైనే కాకుండా పశువులపైన పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వర్షాలు కురవకపోవడం, గాలిలో వేడి శాతం ఎక్కువగా ఉండటం వల్ల టెంపరేచర్, హ్యూమిడిటీ ఇండెక్స్ సాధారణం కంటే 6 డిగ్రీలు పెరుగుతోందని గుర్తు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పచ్చిగడ్డి, నీటి కొరత ఏర్పడి ఆవుల్లో పాల దిగుబడి తగ్గుతుందని, మేకలు, గొర్రెలు బరువు తగ్గిపోతాయన్నారు. హీట్ స్ట్రెస్ వల్ల జబ్బులు సైతం వచ్చే అవకాశం ఉందంటున్నారు. పశువులపై ఎల్నినో ప్రభావానికి సంబంధించి అంశాలతో కడప జిల్లా ఊటుకూరు పశు విజ్ఞాన శాస్త్రవేత్త సురేష్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. రాష్ట్రంపై సూపర్ ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం వ్యవసాయ రంగం మీదే కాకుండా పశువులపైన దీని ప్రభావం అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కడప జిల్లా ఊటుకూరు కేవీకే పశు విజ్ఞాన శాస్త్రవేత్త సురేష్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఈ సూపర్ ఎల్నినో ప్రభావం రాష్ట్రం మీద మనకు కనిపిస్తుంది కదా, ఈ ప్రభావం పశువుల మీద ఏ విధంగా ఉంటుంది? దీనివల్ల ఏంటంటే ఒక వ్యవసాయ రంగంలోనే కాకుండా పశువుల మీద కూడా చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఉష్ణోగ్రతలు 6% ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. 6 డిగ్రీల వరకు పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకు హీట్ స్ట్రెస్ అనేది పశువుల మీద ప్రభావం ఎక్కువగా చూపుతూ ఉంది. మామూలుగా మనము టెంపరేచర్, హ్యూమిడిటీ ఇండెక్స్ అనేది 68 వరకు ఉంటే మంచిది అని చెప్తా ఉంటాము. ఈ ఎల్నినో ప్రభావం వల్ల అది డ్రైగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. హీట్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ హీట్ స్ట్రెస్ ఉన్నప్పుడు పశువులు, మనుషులకైతే చెమట గ్రంథులు ఉంటాయి, దాని ద్వారా మనము వేడిని తగ్గించుకోగలము. పశువులకు అలా చెమట గ్రంథులు ఉండవు కాబట్టి ఈ పశువులు ఈ శ్వాస తీసుకునే క్రమంలో శక్తిని కోల్పోతాయి. పాల కోసం పెంచుకునే ఆవులకైతేనేమి, గేదెలైతేనేమి వాటి పాల ఉత్పత్తి తగ్గడము, గొర్రెలు గాని, మేకలు గాని మనకు మాంసం ఉత్పత్తి అనేది సరిగ్గా ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటది. పశువు యొక్క శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ అనేది ICTH అనే హార్మోన్ రిలీజ్ చేసి వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది అనమాట. పశువు మీద వైరస్ కానీ, బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువగా ఉండి వ్యాధులు సోకే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు ఆవుల్లో మామూలుగానే అవి సైలెంట్ హీట్ అంటాం, మూగ ఎద అంటాం అనమాట. ఇలా వేడి ఎక్కువైనప్పుడు ఎద మనం గుర్తించలేము. ఒకవేళ మనం ఎద గుర్తించి మనం సూదేసి కట్టినప్పుడు కూడా మనకు పిండం అనేది సజీవంగా ఉండే ఛాన్సెస్ తక్కువ ఉంటాయన్నమాట. పశుగ్రాసం కొరత తక్కువ ఉంటుంది, వర్షాలు కూడా పడడం లేదు కాబట్టి నీళ్లు కూడా దొరకవు. దీన్ని ఎట్లా అధిగమించాలి? పశుగ్రాసాలు మనము నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవి 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఒకటి సైలేజ్ అంటాము, పాతర గడ్డి అంటాము. ఇది మనం పాతర చేసుకొని గడ్డిని నిల్వ చేసుకోవచ్చు. తర్వాత హే అని చెప్తాము, హేలేజ్ కానీ ఇలా ఇవి చేసుకోవచ్చు అనమాట. వీటి ద్వారా ఏమవుతుందంటే మనము గడ్డి అధికంగా లభ్యత ఉన్నప్పుడు మనం నిల్వ చేసుకోవడం వల్ల మనకు ఎప్పుడైతే మనకు కొరత ఏర్పడుతుందో అప్పుడు వీటిని వాడుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా మనకు TMR అనే ఇవి కూడా మనకు దొరుకుతున్నాయి, టోటల్ మిక్స్డ్ రేషన్ అని. దాంట్లోనే పచ్చి మేత, ఎండు మేత, దాన అంతా కలిపి ఇచ్చేస్తుంటారు. వీటిని కూడా మనం పశువులకు మనం వాడుకోవచ్చు అన్నమాట. ఇలా మనం అతికించవచ్చు. నీరు కూడా ఖచ్చితంగా కావాలి. మామూలుగా అయితే మనం పశువుకి 40 నుంచి 60 లీటర్లు వరకు అవసరం అవుతూ ఉంటుంది. ఇలాంటి ఎక్కువ ఎల్నినో ఉన్నప్పుడు ఇంకా మనం నీరు కూడా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. బయట టెంపరేచర్ కానీ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఆ ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గించగలగాలంటే మనము మన ఫారమ్స్లో ఫ్యాన్లు కానీ, ఫాగర్లు కానీ ఇలాంటివి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. పాల శాతం కూడా తగ్గిపోతుంది, పాల దిగుబడులు తగ్గిపోతాయని చెప్పి ఈ పాల దిగుబడి పెరగాలంటే ఏం చేయాల్సి? ఒక పశువుకి కావాల్సినది 20 నుంచి 30 కేజీలు పచ్చిమేత కావాలి. 5 నుంచి 7 కేజీల వరకు ఎండుమేత అవసరం ఉంటుంది. ప్రతి 2.5 లీటర్ పాలకు 1 కేజీ దానా మనము ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా మనం అన్ని సమతుల్యంగా ఇచ్చినప్పుడు మన ఆవు కానీ, గేదె యొక్క ఫుల్ పొటెన్షియల్తో అది పాల ఉత్పత్తిని చేస్తూ ఉంటుంది. మనకు పాల ఉత్పత్తి తగ్గిపోతుంది అన్నందుకు దానికి బైపాస్ ఫ్యాట్స్ అని కొన్ని మార్కెట్లో మనకు దొరుకుతూ ఉంటాయి. అవి మనము రోజుకు 100 గ్రాముల వరకు ఇచ్చుకున్నట్లయితే మనకు పాలతో పాటు పాలలో వెన్న శాతం కూడా పెరిగి మనకు మార్కెట్లో వేసుకున్నప్పుడు అధిక ధర పలికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మనం చేసుకోవచ్చు. ప్రోబయాటిక్ సప్లిమెంట్స్ అని కూడా కొన్ని ఉంటాయి. ఇవేం చేస్తాయంటే జీర్ణ ప్రక్రియని మెరుగుపరుస్తాయి అన్నమాట. ఇలా జీర్ణ ప్రక్రియ మెరుగుపరిచినప్పుడు పాల ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము కొన్ని ప్రోబయాటిక్ ఈస్ట్ కూడా మనము మన దానాల్లో కలుపుకొని వాడుకోవచ్చు. ఎముకల పొడి కూడా మన పశువులకు ఇవ్వాల్సి ఉంటుంది. మన గొర్రెలు, మేకల్ని మాంసం కోసం
అని అది ఒక ఆదాయం కోసం అని చెప్పి పెంచుతూ ఉంటారు. ఈ మాంసం తగ్గిపోతే కనుక, దాని వెయిట్ తగ్గిపోతే కనుక రైతులకు చాలా నష్టం ఏర్పడుతుంది. దీన్ని ఎట్లా అధిగమించాలి? మనం పశుగ్రాసాన్ని పూర్తిగా ఒకటే రకం కాకుండా 2-3 రకాలు ఉంటాయి అన్నమాట. ధాన్యపు జాతి పశుగ్రాసం ఉంటుంది, పప్పు జాతి పశుగ్రాసం ఉంటుంది. 2 కలిపి మనం ఇచ్చినట్లయితే మనకు తక్కువ ఖర్చులో ఎక్కువ మనకు జీవానికి కావాల్సిన పోషకాలన్నీ అంది బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఒక 250 గ్రాముల వరకు దానా ఇచ్చినట్లయితే మనకు దానికి అన్ని సమంగా పోషకాలు అందే అవకాశం ఉంటుంది, బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఎల్నో ప్రభావం, ఈ వేడి ఎక్కువ ఉంది, గాలి కూడా ఎక్కువ ఉంది, వాతావరణ నేపథ్యంలో ఈ పశువులకు ఎట్లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది? చిటుక వ్యాధికి టీకాలు ప్రభుత్వం ద్వారా ఇచ్చి వేపిస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఇంకా మనకు తొలకరలు రాలేదు కాబట్టి మనం ఈ టీకాను వేసుకున్నట్లయితే చిటుక రోగం అంటాము, అది ఒకటి మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ హెచ్ఎస్ కానీ నీళ్ళు నేలక కానీ గొంతువాపు వ్యాధి, వీటన్నిటి టీకాలు కూడా మనము ఒక 20-30 రోజుల గ్యాప్లో వేసుకున్నట్లయితే మనకు ఎటువంటి రోగాలు కూడా రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పశువులు మేపుతున్నటువంటి రైతులకి ఎట్లాంటి సూచనలు, సలహాలు ఇస్తారు? మాంసం కోసం పెంచే జీవాల వరకు అయితే బయట ఎక్కువ తిప్పకుండా సాంద్ర పద్ధతిలో పెంచినట్లయితే వ్యాధులను అరికట్టవచ్చు అన్నమాట. ఇది కడప ఊటుకూరు కేవీకే పశు విజ్ఞాన శాస్త్రవేత్త సురేష్ కుమార్ రెడ్డి గారు చెప్తోంది. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప.